టీవీ తెలుగు. నమస్తే, వెల్కమ్ టు ఏఆర్ ఛానల్ న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. విద్యుత్ శాఖ ట్రాన్స్కో జెన్కో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజలకు తక్కువ ధరకి విద్యుత్ ను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్న సీఎం. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్ కి ₹4.60 తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశం. ఏబిఎన్ రాధాకృష్ణపై వైకాపా గర్జన. విజయవాడ సిపి కార్యాలయంలో ఫిర్యాదు. రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతల డిమాండ్. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టత. వదంతులు నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనం కొనవద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి. బంకుల వద్ద ప్రత్యేక టీంల నిఘా ఉంటుందని కలెక్టర్ వెల్లడి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల భారీ ధర్నా. 3 నెలలుగా అందని జీతాలు. ఆర్థిక ఇబ్బందుల్లో రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు. ఏపీలో విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకి గుడ్ న్యూస్ చెబుతూ విద్యుత్ కొనుగోలు ధరల్ని భారీగా తగ్గించాలని అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుడుతూ ప్రత్యేక ఎనర్జీ యూనివర్సిటీని సీఎం ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల వేగాన్ని పెంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ట్రాన్స్కో జెన్కో అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ ను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్ కి ₹4.60 తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం ఈ ధర ₹4.90 ఉంది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తూ 2028 నాటికి 50% విద్యుత్ ఉత్పత్తిని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే సాధించాలని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏబిఎన్ ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను, మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ లోను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎన్టీఆర్ జిల్లా వైకాపా నాయకులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మలాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు వస్తే కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసు అధికారులు వెనకాడుతున్నారని తెలియజేశారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లో ఉండే మహిళలే మహిళల, సామాన్య మహిళలు వైకాపాకు చెందిన వారు మహిళలు కారా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో స్పందించి రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరూ చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. చెప్పుకునే రాధాకృష్ణని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు మీడియా మిత్రుల సమక్షంలో నువ్వు మాట్లాడిన మాటలు గాని, నువ్వు వాడిన భాష గాని, ఒక బూత్ పత్రిక, ఒక బూత్ ఛానల్ సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా కించపరిచే విధంగా మా కుటుంబాల మీద నిందలు వేసే రాధాకృష్ణ ప్రశ్నిస్తా ఉన్నా. రాధాకృష్ణని సమర్థించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఏవయ్యా, రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అదే మీ కుటుంబ సభ్యులు అంటే మీరు అరిసి గీపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటమే కాదు, ఎక్కడికక్కడ తగలబెట్టే కార్యక్రమం చేస్తారే. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంటే రాధాకృష్ణ మాట్లాడిన భాషని, రాధాకృష్ణ మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరు ఒక ఆత్మాభిమానం దెబ్బతిన్న విధంగా ప్రవర్తించిన ఏబిఎన్ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఛానల్
వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పని ఎప్పుడైతే టెలికాస్ట్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్లో కానివ్వండి, ప్రతి జిల్లాలో ఎస్పీకి సిపికి కంప్లైంట్ ఇస్తాం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఒక నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా చివరికి ఎంతగా ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందంటే కంప్లైంట్ ఇస్తే చివరికి అక్నాలజ్మెంట్ గారా ఇవ్వటానికి గారా భయపడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉంది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేక్ కోసినా లేకపోతే సంబరాల్లో మేకపోతును కోసినా ఈరోజు దిగజారిపోయి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రోడ్డు మీద నడిపించిన ఈ పోలీస్ వ్యవస్థ, లేకపోతే తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఓపెన్ గా టీవీలో ఏబిఎన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకాన్ని ఉద్దేశించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, అది ప్రసారం చేసినటువంటి ఏబిఎన్ మీద, రాధాకృష్ణ గారి మీద చర్యలు చేపట్టాలని చెప్పని గత నెలలో 175 నియోజకవర్గాల్లో కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రకరకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది కంప్లైంట్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంతమంది వాళ్ళ స్టాఫ్ని తీసుకోమంటున్నారు. కేసు రిజిస్టర్ అయిందా అవ్వలేదా దానికి పర్యవసానంగా, దానికి కొనసాగింపుగా ఈరోజు పోలీస్ కమిషనర్ గారి ఆఫీసులో మరొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము అధికారులకు ఇచ్చిన, అలాగే పబ్లిక్ గ్రీవెన్స్లో ఇచ్చిన చర్యలు మాత్రం. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ స్పష్టత ఇచ్చారు. జిల్లాలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మి అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంధన సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతూ ఉందన్న ప్రచారంతో ప్రజలు బంకుల వద్ద క్యూ కట్టడంతో కలెక్టర్ లక్ష్మీ రంగంలోకి దిగారు. సోమవారం ఆయన కొండపల్లిలోని ఐఓసీ, ఓపీసీఎల్, హెచ్పీసీఎల్ నిల్వ కేంద్రాలను స్వయంగా సందర్శించి స్టాక్ పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలోని 186 పెట్రోల్ బంకులకు సాధారణంగా కంటే 40% అదనంగా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకటించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయించినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9154970454 ఈ నంబర్కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మరొక 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అమ్మకాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగ్ హెచ్పీసీఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైన కంటే 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్లో చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించేస్తున్నాను, ఈరోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలా మంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు. ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారో అందువల్ల అవసరం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది. అది ఈ రోజు మార్నింగ్ నుంచే మానిటర్ చేస్తున్నాము. మధ్యాహ్నం కల్లా రెస్టోర్ అవుతుంది. అన్ని బంక్లో
డీజిల్ పెట్రోల్ వస్తుంది కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అయితే ఎంత కొనుక్కుంటున్నారో 200కా 300కా అంతే కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతా ఉందేమో, ప్రైస్ పెరిగిపోతా ఉందేమో అని 500 రూపాయలకి 1000 రూపాయలకి పెట్టింది అవసరం లేదు. అలాగే బాటిల్లో పెట్టుకోవడము ఇటువంటి దయచేసి నమ్మకండి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కావాలని ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు, దాని అవసరం లేదు. దాని ద్వారా ప్యానిక్ క్రియేట్ అవుతుంది తప్పితే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మనకు టీసీ తీసుకొని చెప్పారు ఏం చేయాలని. ప్రతి పెట్రోల్ బంకులో అధికారులు కూడా ఉంటారు. అగ్రికల్చర్ రైతులకు కావాల్సిందంతా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సప్లై కూడా ఉంది. నిన్న సండే కాబట్టి కొన్ని బంక్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అంటే హెచ్పిసిఎల్ ఈ కొన్ని కంపెనీస్ అక్కడ ఫంక్షన్ చేయలేదు, అందుకే నిన్న కొంచెం ఎక్కువ ప్యానిక్ అయింది. ఈరోజు సోమవారం మధ్యాహ్నం కల్లా అన్ని రిజాల్వ్ అవుతాయి. అన్ని దగ్గర ఫ్యూల్ కూడా రిజాల్వ్ అవుతాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి కనీస వేతనం అందక ఆర్థికంగా చితికిపోతున్నారని సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ వెల్లడించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అని బిరుదులిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు జీతాల విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, సిఐటియు నాయకులు కోటిబాబు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టర్ల మధ్య సాగుతున్న జాప్యం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. 18,600 రూపాయల జీతం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కేవలం 13,800 మాత్రమే ఇస్తున్నారని, అందులోనూ కట్టింగ్లు చేస్తున్నారని అన్నారు. ఈ రోజు సాయంత్రం 3 గంటల లోపు జీతాలు చెల్లిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ హామీ ఇచ్చారని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెని నిర్విరామంగా కొనసాగిస్తామని అన్నారు. సమస్య తేలే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి దాదాపుగా 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఈ రోజున అధికారులను అడుగుతా ఉంటే కాంట్రాక్ట్ మారింది కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము జీతాలు వేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంట్రాక్టర్ని అడిగితే ప్రభుత్వం నుంచి మాకు బిల్లులు రాకపోవడం వల్ల వేయలేకపోతున్నామని కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మీద కాంట్రాక్టర్ మీద ప్రభుత్వం చెప్పుకుంటా ఇక్కడ కార్మికులను మాత్రం ఎండగడతా ఉన్నటువంటి పరిస్థితి. పొట్టగూటి కోసం, రోజువారీ వాళ్ళ జీవితాన్ని నడపడం కోసం అతి కష్టం పైన కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి మహిళలు, ఎక్కువ మంది మహిళలు ఉన్నటువంటి ఈ పనిలో వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా లేకుండా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ గారు అనేటువంటిది అడుగుతా ఉన్నాం. వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి మొత్తం అంతా మహిళలు కూడా ఆర్థికంగా తీవ్రమైనటువంటి వెనుకబాటుతనం ఉన్నటువంటి వాళ్ళు, సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్లలో ఉంటూ రవాణా ఖర్చులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున ఒక సామాన్యుడి జీవితం గడపాలి అంటే కనీసం 25,000 లేదే ఈ రోజున ఎక్కడ కూడా కుటుంబం నడిచేటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో లేదు. అద్దెలు కానీ, ధరలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏది చూసినా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నడపడం కోసం మహిళలు రోడ్డెక్కినటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు, అది కూడా అత్యవసర విభాగమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేటువంటి ఒక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళని కరోనా టైం వస్తేనే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు, ఇంకో విపత్కర పరిస్థితి సేవారత్న బిరుదుల పేరుతో వాళ్ళని పైకి ఎత్తడము, జీతాలు ఇవ్వాల్సి. ఎన్ కోటబాబు, సిఐటి నాయకులు. ఈరోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దాదాపు 200 మంది కార్మికులు పైగా రోడ్డు మీద పడ్డారు. గత 3 నెలలుగా జీతాలు రాని పరిస్థితి. పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఏ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా విన్నపాన్ని తెలియపరిచాం. దాని కానీ ఎటువంటి స్పందన లేదు. దాదాపు ఒక రోజుకి 500 నుంచి 1000 ఓపీ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి, ఇటు ప్రకాశం జిల్లా నుంచి కూడా మన విజయవాడకి రోగులు అనేక రోగాలతో వస్తున్న పరిస్థితి. ఇన్పేషెంట్స్, అది కాక ఇన్పేషెంట్స్ దాదాపు 500 మంది పైగా ఉన్నవారు. వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి, ఎటువంటి కల్ముషం లేకుండా సేవలు అందిస్తున్నటువంటి కార్మికులను ఈ రోజు రోడ్డు మీద పడేశారు. ఇందాక చెప్పినట్టుగానే కరోనా టైంలో వీళ్ళు అందించిన సేవ అత్యున్నతం. ఒక్కొక్క అన్నోన్ బాడీస్ కానీ, అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు అందించే సేవ వాళ్ళ కుటుంబ సభ్యులలాగా వీళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి. అటువంటి వాళ్ళని ఈ రోజు రోడ్డు మీద పడేసినటువంటి కాంట్రాక్టర్ని, అలాగే ప్రభుత్వాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదా? ఈ రోజు ప్రభుత్వ ఆస్తిని కాపాడుతున్నటువంటి వీళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి బహుమతి ఇదే అని చెప్పేసి సిఐటికి అడుగుతా ఉన్నాం. ఎం సుజాత అండి. మేము ఇక్కడ 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు 2 కాంట్రాక్టులు, ఒక కాంట్రాక్ట్ నుంచి ఇబ్బందులు పడతానే ఉన్నాము. ఇది 2వ సారి మేము ధర్నా చేయటము. మాకు సరిగ్గా జీతాలు పడట్లేదండి. ఇది 3వ నెల జరుగుతుంది. 4 రోజులు పోతే 4వ నెల వస్తుందండి. మాకు పిఎఫ్లు కానీ, విఎస్ఐ కానీ కట్టినవి కానీ మాకు ఏమీ కట్టట్లేదండి. పిఎఫ్, విఎస్ఐ మాకు 3 నెలల మట్టి జీతాలు లేవు సరిగ్గా. అసలు
మేము అడుగుతుంటే అధికారులు ఇదిగో రేపు వేస్తామండి వాళ్ళు చేయండి అని అందరి దగ్గరికి మేము వెళ్తున్నాము వస్తున్నామండి. మరి మేమందరమే ఒంటరిగా బిడ్డలను బతికించుకునే వాళ్ళమేనండి. ఈ జీతాల మీద ఆధారపడి బతికే వాళ్ళమే. మాకు వచ్చేది 14,000 జీతం, 200 తక్కువ 14,000 జీతం ఇస్తారండి. వాటిలో ఒక సెలవు పెట్టామంటే 2 సెలవు కట్ చేస్తున్నారు. మరి మాకు ఈ 3 నెలలకు జీతాలు రాకపోతే మాకు వచ్చే ఈ 13,000 జీతంలో వీళ్ళు అయిపోతే మేము బిడ్డలను ఎలా బతికించుకోవాలి సార్? మీరందరూ మాకు మేలు చేయాలని మా తరపున. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై జిల్లా యంత్రాంగం కీలక ప్రకటన చేసింది. ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలఖ్య స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 186 అవుట్లెట్లలో సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత ధరలు భారీగా పెరుగుతాయన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని జేసీ ప్రజలను కోరారు. కృత్రిమ కొరత సృష్టించే నో స్టాక్ బోర్డులు పెడితే బంకు యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమర్షియల్ డీజిల్ ధరల ప్రభావంతో సాధారణ డీజిల్ వినియోగం పెరిగిందని, దీనివల్ల రద్దీ ఏర్పడుతుందని ఆమె వివరించారు. రద్దీని నియంత్రించేందుకు బంకుల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించామని, బ్లాక్ మార్కెట్ కు ఇంధనం తరలకుండా నిఘా ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్ కి సప్లై చేయడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్ గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ వరకు కూడా హైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బంక్స్ అంతా మొత్తం డ్రై అవుట్ అయిపోతున్నాయి. సో దానికి ముందు మనం వెళ్ళి ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా అందరూ కూడా చూస్తున్నాము, పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే వచ్చి అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఒకటి డ్రై అవుట్ అయిపోతుందని. యాక్చువల్లీ మనం ఫుల్ ట్యాంక్ ఎక్కువ చేసుకుంటున్నాము అండ్ అన్నెసెసరీగా ఈ మన బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ మాత్రం కాకుండా అందరూ మనం చూస్తే చాలా న్యూస్ క్లిప్పింగ్స్లో కూడా చూస్తున్నాము. అండ్ మేము పర్సనల్గా కూడా చూస్తున్నప్పుడు చాలా క్యాన్స్ టిన్స్లో కూడా వచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది అంతా యాక్చువల్లీ క్యాన్స్ టిన్స్లో ఫిల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మనకి పెట్రోల్ బంక్ డీలర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు యూజువల్గా హాఫ్ ట్యాంకే ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతిసారి మన దగ్గర వస్తారు, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాకు అందరికీ ఫుల్ ట్యాంక్ కావాలి, ఇంకా కూడా క్యాన్స్లో పట్టుకు వెళ్ళడం ఇలాంటిదే ఎక్కువ పెరిగిపోయింది. సో దయచేసి అందరికీ కూడా మా సైడ్ నుంచి మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకి స్టాక్ అన్నది ఉంది. ఒక స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. మనకి నార్మల్ డిస్పాచ్ మనకి ఎలా ఉంటుందంటే, మనకి కొండపల్లి నుంచే వస్తుంది. సో హెచ్పిసిఎల్కి చూస్తే ఎంఎస్ అంటే పెట్రోల్ మనకి 600 కిలోలీటర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు 800 వరకు పెంచి ఇస్తున్నారు. సో డీజిల్ మనకి చూస్తే హెచ్పిసిఎల్ 1000 వరకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ 1400 కిలోలీటర్ ఇస్తున్నారు. లీటర్స్ కాదు, కిలోలీటర్స్. సో బీపీసీఎల్ చూస్తే 500 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 600 ఇస్తున్నారు. అండ్ సేమ్ డీజిల్ కూడా వాళ్ళు 800 హెచ్ఎస్డి 800 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఆల్రెడీ 950 వరకు ఇస్తున్నారు. ఐఓసిఎల్ ఇప్పుడు వరకు వాళ్ళు 800 సప్లై చేశారు ఎంఎస్, అండ్ హెచ్ఎస్డి వచ్చి 1200, కానీ ఇప్పుడు ఎంఎస్ మాత్రం వాళ్ళు 1200 ఇస్తున్నారు, డీజిల్ ఏమో 1800 వరకు పెరిగింది. సో వాళ్ళు సప్లై కూడా మనకి కనీసం 20% కన్నా ఎక్కువ సప్లై చేస్తున్నారు. కొత్త పీఆర్సీ కమిటీని వేయాలని, 18,000 కోట్ల బకాయిలు చెల్లింపునకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాలను మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో 3 రోజుల నిరాహార దీక్షలో భాగంగా సోమవారం 3వ రోజు నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ చిరంజీవి, పలు జిల్లాల ప్యాప్టో నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల నిరాహార దీక్షలు చేపట్టామని అన్నారు. సర్వీస్ రూల్స్ లేకపోవడంతో పదోన్నతులు రాక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని ప్రధాన డిమాండ్లు ఉన్నాయని తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల మట్టి ఫ్యాప్టో
వివిధ సమస్యల మీద 17 రకాల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. కానీ పోరాటాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తాత్సారి వైఖరిని వ్యవహరించడాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రధానమైనటువంటి భాగంగా ఉన్న 1,85,000 మంది ఉపాధ్యాయులు ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యలను విద్యారంగానికి సంబంధించి బోధనేతర కార్యక్రమాలు అలాగే ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి పదే కోరుతా ఉన్నాం. కానీ సంస్థల పేరుతో ఈ రోజు కార్పొరేటీకరణ వైపు విద్యారంగాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ప్రైవేటీకరణ ఈ పేద ప్రజానీకానికి విద్య అందకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక తక్షణం ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 12వ కమిటీ చైర్మన్ ఎప్పుడు నియమిస్తారో డిమాండ్ చేస్తున్నాం. 33 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి 2వ ప్రయత్నం 14, 13వ PRC గడువు కూడా రాబోతా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మా బకాయిలు గాని, మాకు ఐఆర్ గాని, మా డిఏలు గాని, హెల్త్ కార్డులు గాని, వృత్తి మెమో గాని అమలు చేయకోకుండా తాసారం చేయడం వల్ల చాలా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి రోడ్డుకి మరొక PRTS రోడ్డు ఉద్యమానికి ఎళ్లకు ముందు మీరు మేల్కొని ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే ఖచ్చితంగా మేము అన్ని కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఏపీడీఎం స్టేట్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఈ రోజు 3వ రోజు చాప్కో లేవనెత్తిన 17 న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని 3వ రోజు నిరాధ్యక్షులు సాగుతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రంలో ముగుస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది. కనీసం ఫ్యాక్టరీ చర్చలు పెంచలా, ఏ అధికారిని కూడా ఈ శిబిరానికి పంపించలేదు. ఇది దారుణమైన అంశం. ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలకి ఆ యొక్క ప్రభుత్వం సరైనది కాదు, మీకు మేము వచ్చిన వెంటనే సమయానికి PRC ఇస్తాం, మంచి సమయానికి డిఎల్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పింది. కానీ మంచి ప్రభుత్వం అంటే ధర్నా చేపడితే, ఆందోళన చేపడితే దాన్ని అడ్రస్ చేయాలి, చర్చలకు పిలవాలి. 33 నెలల సమయం అయిపోయింది PRC కమిషన్ నియమించాలి. కానీ అతి లేదు. 1 సంవత్సరం ఆగితే 13వ PRC వచ్చే టైం అయింది. కానీ కమిషన్ వేసి 30% అయ్యారు ఇవ్వమంటే కనీసం కమిషన్ కే దిక్కులేదు. మంచి PRC ఇస్తా ఉన్నారు, ఎన్నికల హామీలు డిఎల్ ఇస్తా ఉన్నారు, యోగారం పాదయాత్రలో తెలుగు మాధ్యాన్ని పునరుద్ధరిస్తా ఉన్నారు, రిటైర్ అయిన రోజే అన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు. కానీ ఒక్క హామీని కూడా అమలు పరచగా. అందుకనే ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు. రాజేశ్వరి, నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. ఈ రోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో దశల వారీ పోరాటంలో భాగంగా 3వ రోజుకు నిరాహార దీక్షలు చేరుకున్నాయి. మరి ఈ నిరాహార దీక్ష ముఖ్యంగా ఎందుకు చేస్తున్నామంటే, మరి ఉపాధ్యాయులుగా మేము మాకు ఇవ్వాల్సినటువంటి PRC తక్షణమే PRC కమిటీ వేయాలని, అలాగే బకాయిలుగా ఉన్నటువంటి సరెండర్ లీవ్ కావచ్చు, డిఎల్ కావచ్చు విడుదల చేయాలని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. మరి అదే విధంగా ఉద్యోగులుగా మేము పాఠశాలలో ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పడానికి మాత్రమే మేము బోధనకు పరిమితం చేయబడాలి. మరి రకరకాల యాప్లన్నీ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద రుద్దుతా ఉంది. మరి పాఠశాలకు వెళ్ళిన దగ్గర నుంచి బోధన లేకుండా కేవలం ఈ యాప్లకు మాత్రమే పరిమితం అవుతున్నాము. ఈ సందర్భంలో మరి విద్యార్థులు పడతా ఉంది. మరి అదే విధంగా 98 DSC అలాగే 2008 DSC లో MTS ఉపాధ్యాయులుగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కేవలం 10 నెలలు 11 నెలల జీతం మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. వారికి కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు లాగానే అన్ని సౌకర్యాలని కల్పించాలని కోరుతూ ఉన్నాము. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగులకి మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే చెప్తూ ఉంది, మరి మీ ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్లు వేసి మమ్మల్ని గెలిపించారని. మరి ఆ రోజు మాకు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వం మేము అన్ని చూసుకోవాలి, ఆ తర్వాత మీకు హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పారు. కానీ ఈ రోజు హామీలు నెరవేర్చడానికి ఇంకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం టైం తీసుకుంటా ఉంది. మరి ఇంత మండు టెండల్లో ఈ విజయవాడ నడిబొడ్డుని ధర్నాకి పిలిపించి ఇంతమంది నిరాధ్యక్షులకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మండిపడ్డారు. హనుమాన్పేటలోని దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరపాలక సంస్థ కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని దయనీయ స్థితిలో ఉందని ఆయన ఆరోపించారు. సుమారు 120 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని, వీటిని తక్షణమే చెల్లించకపోతే నగరం చీకటిమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ తక్షణమే కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ పాటిస్తాడు. నరేంద్ర మోడీ ట్రంప్ కోసం ఏమైనా చేస్తాడు వాళ్ళ ప్రపంచం భారతదేశాన్ని. కాబట్టి సిగ్గుపడాలి. వాళ్ళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేటువంటి ప్రభుత్వం, ఆ డబుల్ ఇంజిన్ సర్కారు లాగడానికి డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఇంధన కొరత ఏర్పడింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది? ఇంధన కొరత ఏర్పడితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో
చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, 2047 విజనరీ లీడర్. వారి కుమారుడు లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్తున్నారు. ఎందుకు వచ్చింది ఇవాళ ఈ రాష్ట్రానికి పెట్రోల్ డీజిల్ కొరత? ఎక్కడి నుంచి వచ్చింది? మూలం ఎవరు? అధికారంలో మీరున్నారు. ప్రజలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు? గత 3 రోజులుగా పెట్రోల్ బంకులు ఖాళీలు ఉన్నాయా? అప్పటి సిగ్గుపడాలి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ప్రశ్నించే గొంతు అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడని చెప్పి అడుగుతున్నారు. డీలర్ల సమస్యల పేరు చెప్పి పెట్రోల్ కొరతను, కృత్రిమ కొరతను సృష్టించే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఇతర రాష్ట్రంలో ఎందుకు లేదు? గుజరాత్లో ఎందుకు లేదు పెట్రోల్ కొరత, డీజిల్ కొరత? ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువు, సహజ సంపదని దోచుకుపోతున్నారు వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి పైప్ లైన్ ద్వారా. ఇక్కడ పండినటువంటి, ఇక్కడ మన పుట్టిన బిడ్డకి మన రాష్ట్రంలో మనకు హక్కు లేదు. మన గ్యాస్ మీద మనకు హక్కు లేదు. ఇవాళ అదే మనకు వాటా ఉంది, ఇవాళ మన రాష్ట్రానికి పరిస్థితి ఉండేదని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి టోటల్గా కూటమి ప్రభుత్వ వైఫల్యం, డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యం. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు నడిపేటానికి చంద్రబాబు నాయుడికి వాళ్ళ డీజిల్ పెట్రోల్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కృత్రిమ కొరత ఏదైతే ఉన్నదో ఆ కృత్రిమ కొరత సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి. దీనికి పూర్తిగా ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారని చెప్పేసి వెనక నుంచి కృత్రిమ కొరతలో వస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అవి కూడా బయటకు వస్తే ఎవరున్నారా, ఏ పెద్దలు ఉన్నారా, మంత్రివర్గంలో ఉన్నటువంటి 2-3 స్థానాల వాళ్ళు ఎవరున్నారా అనేటువంటిది కూడా బయటకు వస్తాయి. కాబట్టి కృత్రిమ కొరత నివారించి తక్షణమే ప్రజలకి ఇంధన సరఫరా, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలని చెప్పేసి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పార్టీ ఆధ్వర్యాలు అనేక చోట్ల సిపిఐ అగ్రనేత భూ పోరాట యోధుడు మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు 18వ వర్ధంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. నగరంలోని దాసరి భవన్ లో నిర్వహించిన ఈ నివాళి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత నేతలు దాసరి నాగభూషణ్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ జరగాలని దాసరి చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్లమెంట్ సభ్యునిగా ఆయన ప్రజా సమస్యల్ని గలమెత్తిన విధానం నేటి తరానికి ఆదర్శమని నేతలు పేర్కొన్నారు. జోహార్ కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో దాసరి భవన్ మారుమ్రోగింది. ఆయన ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. అగ్రనాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారి 18వ వర్ధంతి దాసరి భవన్లో జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా భూ పోరాటాలకి ఆద్యుడు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారు. క్రమశిక్షణకి మారు పేరు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారు. ఏదైనా సమస్య తీసుకుంటే ఆ సమస్యని పరిష్కరించే వరకు కూడా, తుదుకంట సాధించేంత వరకు కూడా ఉద్యమాలను నిర్వహించినటువంటి ఉద్యమకారుడు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారు. ఈ ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ కాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఆ కాలంలోనే మరి అనేక మంది యువకుల్ని ఈ పార్టీ వైపు ఆకర్షితులయ్యేటట్లుగా చేసి పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దినటువంటి ధీరోదాత్యుడు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారు. విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ కింద స్థాయి, గ్రామ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి నాయకుడిగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకైనటువంటి పాత్ర వహించి అనంతరం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, విజయవాడ నగర పార్టీ కార్యదర్శి నుంచి కూడా కింద స్థాయి నుంచి మరి జిల్లా పార్టీ సెక్రటరీగా, కేంద్ర జాతీయ సమితి కార్యదర్శిగా పనిచేసినటువంటి విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. గోమాత విశిష్టతను చాటి చెబుతూ నగర నడిబొడ్డున భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర్ స్వయంగా పాల్గొని గో సంరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నుంచి గోమాత ప్రాముఖ్యతను చాటి చెప్పేలా భారీ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. పాత జీజీహెచ్ నుంచి బందర్ రోడ్డులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని గో సంరక్షకుల్లో ఉత్సాహం నింపారు. హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ గో సంరక్షణను ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, గో ప్రేమికులతో కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. హిందువులందరికీ కూడా గోమాత అంటే సొంత తల్లితో సమానం. ఇవాళ గోమాతని హిందువులందరూ కూడా పురాణాల కాడి నుంచి ఏ శుభకార్యం చేసినా గోమాతకి పూజ చేసి గోమాతకి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం చేయటం అనేది హిందువుల ఆచారాల్లో మొదటిది.
అటువంటి గోమాతకి సంరక్షించడం కోసం, గోమాత ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడం కోసం కొన్ని సంస్థలు మరి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నారు. గోమాత యొక్క ప్రశస్తత, గోమాత యొక్క మేలు దాని అన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా విజయవాడ నగరంలో గోమాతని రాష్ట్ర మాతగా ప్రకటించాలి అని చెప్పి ఇవాళ సంఘం వాళ్ళు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నా. ఇది గోమాత అనేది అందరికీ కూడా దైవంతో సమానం. గోహత్య అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి లేదు. అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకున్నాం. గోవుల్ని సంరక్షించడానికి గోశాలలు పెడుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు గోశాలలు పెడుతున్నాయి. మేము ప్రభుత్వం తరపున పెడుతున్నాం. అన్ని రకాలుగా కూడా గోమాతని తల్లిగా భావించే గోమాతని రక్షించుకోవడం కోసం అందరం ఇలాంటి పెద్దలు ఏప్రిల్ 27 సోదరులారా మర్చిపోలేదు కదా, అందరికి గుర్తుంది కదా. ఇవాళే మనకు అసలైన రోజు, గో సమ్మాన్ దినోత్సవం పండుగ చేసే రోజు. ప్రతి సంవత్సరం ప్రతి హిందూ ఇంట్లో ఈ పండుగ జరగాలి. వాటి నుంచి ఇప్పుడు ఈ అభియాన్ భారతదేశంలో మొత్తం నడుస్తుంది. అందరూ వాళ్ళ ఎంఆర్ఓ గారికి, ఆ మండలాల వాళ్ళు ఎంఆర్ఓ గారికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తారు. ఈ వినతి పత్రం ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ఎవరో స్టేట్ అయితే ఆ స్టేట్ గవర్నర్ అండ్ సీఎం గారికి ఇవ్వటం జరుగుతుంది. సో వీలయ్యేంత తొందరగా గోమాతకి సమ్మానం వస్తే, గోమాతకి సేవ, సురక్ష, సమ్మాన్ ఈ 3 అందుతే ఈ అయోధ్య గుడి కట్టడం మనం కల్లారా చూసాం. గోమాత కూడా కాపాడటం మన కల్లారా చూస్తాం. ప్రతి హిందూ పండుగ చేసుకునే రోజు వచ్చింది. ఏంటంటే దీనికన్నా మంచి అవకాశం ఈ జన్మం తీసుకునే దాంట్లో ఉండదు. రామ మందిరం గత 500 సంవత్సరాల నుంచి అలాగే టెంట్లో ఉన్నారు మన రాములు. సేమ్ అదే పరిస్థితి మన గోమాతకు కూడా వచ్చేసింది. ఆ పరిస్థితితో విముక్తి పొందిద్ది. అవి మనం మన కల్లారా చూస్తాం. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మరొకసారి తెరపైకి వచ్చాయి. గత 26 ఏళ్లుగా పాఠశాల విద్యార్థులకి ఆప్యాయంగా వడ్డన చేస్తున్న తమను ప్రభుత్వం కొత్తగా తీసుకొని రానున్న స్మార్ట్ కిచెన్ విధానంతో రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చే మధ్యాహ్న భోజన కార్మికులు నేడు రోడ్డెక్కారు. తమ పొట్ట కొట్టేలా ప్రభుత్వం తీసుకురానున్న స్మార్ట్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో భారీ నిరసన చేపట్టారు. దశాబ్దాలుగా నమ్ముకున్న ఉపాధిని దూరం చేయవద్దంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లకు పైగా అతి తక్కువ వేతనంతో సేవలందిస్తున్న తమను ఆధునీకరణ పేరుతో తొలగించడం అన్యాయమని కార్మికులు వాపోయారు. అలాగనే పెండింగ్ లో ఉన్న మెనూ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యదర్శి ఈరోజు 26 సంవత్సరాలుగా మేము వండుతున్నాము. ఈ వంటని వెనక్కి తీసుకొని చెప్పి ఆ స్మార్ట్ కిచెన్ పేర్లతో ఆ స్మార్ట్ కిచెన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మమ్మల్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంటుంది. అలా చేస్తే మేమైతే ఊరుకోము. 26 సంవత్సరాలుగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా జీతం అనేది 3000 రూపాయలు ఇచ్చినా అది 6 నెలలకు పడినా 3 నెలలకు పడినా సరే మా సొంత పిల్లలకు మేము వండేటట్టు అమ్మ మనసుతో వండి మేము పిల్లలకు పెడుతున్నాము. వేడివేడి భోజనం ఆ పిల్లలకు దూరం చేయకూడదని చెప్పి మేము గవర్నమెంట్కి చెప్తున్నాము. ఈరోజు పిల్లడికి 20 రూపాయలు చొప్పున మెనూ ఛార్జీలు ఇమ్మని చెప్తున్నాము. 10,000 రూపాయలు కనీస వేతనం 10,000 రూపాయలు మాకు వంటకి ఇవ్వాలి. 3,000 రూపాయలతో ఈ వంటమ్మ ఎలా బ్రతుకుతుందని చెప్పి మేము అడుగుతున్నాము. ఈరోజు గవర్నమెంట్ ఉపాధి హామీ పథకంలో 250, 300 రూపాయలు ఇస్తున్నారు. ఉదయం వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసిన దానికి 250 రూపాయలు 300 ఇస్తున్నారు. మేము 8 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండి స్కూల్ దగ్గర ఎండకి ఎండి వానకి తడుస్తూ మేము మా పిల్లలకి మేము వంట పెట్టాలని చెప్పి ఇంత దీనిగా మేము ప్రేమతో వండుతుంటే ఈరోజు మమ్మల్ని ఇంటికి పంపించాలనే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. అది మాత్రం స్మార్ట్ కిచెన్ సెంటర్లు వెనక్కి తీసుకోవాలని చెప్పి మా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
విద్యుత్ శాఖ ట్రాన్స్కో జెన్కో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్న సీఎం. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్ కి ₹4.60 తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశం. ఏబిఎన్ రాధాకృష్ణపై వైకాపా గర్జన. విజయవాడ సిపి కార్యాలయంలో ఫిర్యాదు. రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతల డిమాండ్. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టత. వదంతులు నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనం కొనవద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి. బంకుల వద్ద ప్రత్యేక టీంల నిఘా ఉంటుందని కలెక్టర్ వెల్లడి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల భారీ ధర్నా. 3 నెలలుగా అందని జీతాలు. ఆర్థిక ఇబ్బందుల్లో రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ARTV తెలుగు.